అసలు టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్లో ఏ వేరియంట్ని తీసుకోవాలి? ఎందుకంటే వీళ్ళు సుమారుగా 6 వేరియంట్స్ టీవీఎస్ సంబంధించిన ఐక్యూబ్ మోడల్ నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు. కస్టమర్స్లో చిన్న కన్ఫ్యూజన్, ఈ వేరియంట్స్లో ఏ వేరియంట్ అనేది నిజంగా వాల్యూ ఫర్ మనీ, అలానే మనకి తెలియని డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా కొంతమంది డౌట్స్ అయితే ఉంటాయి. నేను మీకు కొన్ని తెలియని విషయాలు కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరైతే ముఖ్యంగా టీవీఎస్ బ్రాండ్ నుంచి ఐక్యూబ్ వేరియంట్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ముఖ్యంగా ఈ 6 మోడల్స్ ఏ మోడల్ తీసుకుంటే నా బెస్ట్ అనే విషయం మీద నేను మాట్లాడతాను. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు టీవీఎస్ ఐక్యూబ్ వేరియంట్స్ మీద కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొందాం అనుకుంటున్నారా? డీలర్ ప్రైస్ కన్నా తక్కువ ధరకే BAV ఎలక్ట్రిక్ యాప్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి. పూర్తి వివరాల కోసం BAV ఎలక్ట్రిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా BAV ఎలక్ట్రిక్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఫస్ట్ నేను టీవీఎస్ ఐక్యూబ్ సంబంధించిన 4 వేరియంట్స్ గురించి చెప్తాను. తర్వాత ST గురించి సెపరేట్ గా చెప్తాను. ST లో ఉన్న 2 వేరియంట్స్. ఐక్యూబ్ పరంగా 2.2 కిలోవాట్, ఐక్యూబ్ లో 3.1 కిలోవాట్ వేరియంట్, 3.5 కిలోవాట్ వేరియంట్, అలానే ఐక్యూబ్ S లో 3.5 కిలోవాట్ వేరియంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇందులో నేను ఫస్ట్ ఐక్యూబ్ సంబంధించిన 2.2 కిలోవాట్ వేరియంట్ గురించి చెప్తాను. సో ఐక్యూబ్ 2.2 కిలోవాట్ వేరియంట్ లో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 2.2 కిలోవాట్ వేరియంట్ లో 2.2 కిలోవాట్ కెపాసిటీ బ్యాటరీ ప్యాక్ ఉంటుందని చెప్పి, బట్ వాస్తవానికి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తే ఏంటంటే వీళ్ళు ఇన్స్టాల్డ్ కెపాసిటీ 2.2 కిలోవాట్ అవర్ కెపాసిటీ, కానీ సర్టిఫైడ్ కెపాసిటీ వచ్చి 2 కిలోవాట్ అవర్ కెపాసిటీ అని చెప్పి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. అంటే నిజానికి బ్యాటరీ ప్యాక్ లో యూజబుల్ కెపాసిటీ వచ్చి 2 కిలోవాట్ అవర్ కెపాసిటీ మాత్రమే ఉంటుంది. మీరు కంపెనీ వాళ్ళు అయితే 94 కిలోమీటర్లు అని సర్టిఫైడ్, ఇది సర్టిఫైడ్ రేంజ్ వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. సో రియల్ రేంజ్ వచ్చి ఈ 2.2 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఆధారంగా 70 to 75 కిలోమీటర్స్ అనేది టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కిలోవాట్ అవర్ వేరియంట్ నుంచి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనకి 3 కిలోవాట్ మోటార్ అయితే ఉంది. ఇందులో 75 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీకు చూపిస్తున్న అన్ని స్కూటర్ వేరియంట్స్ లో కూడా 0 to 40 kph అనేది 4.2 సెకండ్స్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రీచ్ అవుతుంది. ఈ అన్ని మోడల్స్ లో కూడా యాక్సలరేషన్ అయితే సిమిలర్ గా అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ టాప్ స్పీడ్ అనేది కంపెనీలు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు ఒక్కొక్క మోడల్ ప్రకారంగా. వీళ్ళ ఇచ్చిన ప్రైజెస్ పరంగా అనుకోవచ్చు మనం. సో దానికోసం వీళ్ళు టాప్ స్పీడ్ అనేది వేరియంట్స్ బట్టి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో ఐక్యూబ్ సంబంధించిన 2.2 కిలోమీటర్ వేరియంట్ 75 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ ఇస్తున్నారు. కీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 80% ఛార్జ్ చేయడానికి 2 గంటల 45 నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది అనమాట. ఐక్యూబ్ వేరియంట్స్ లో ఫాస్ట్ గా ఛార్జ్ అయ్యే వేరియంట్ 2.2 కిలోమీటర్ వేరియంట్. ఐక్యూబ్ 2.2 కిలోమీటర్ వేరియంట్ లో 30 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక ఈ స్కూటర్ యొక్క డిస్ప్లే మీకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సైజ్ చూసుకుంటే 12.7 సెంటీమీటర్ల డిస్ప్లే అయితే వస్తుంది. ఇది నార్మల్ డిస్ప్లేతోనైతే ఈ స్కూటర్లో మీకు ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అలానే మీకు ఈ ఐక్యూబ్ సంబంధించిన అన్ని స్కూటర్ వేరియంట్స్ లో కూడా కామన్ గా 12-inch ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రైట్ సైడ్ స్ప్రింగ్ సస్పెన్షన్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనక వైపు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఇక ఐక్యూబ్ 2.2 కిలోవాట్ అవర్ వేరియంట్ యొక్క ఎక్స్షోరూమ్ ధర మన తెలుగు రాష్ట్రాల్లో 1,05,000 రూపాయల నుంచి, అంటే నేను రౌండ్ ఫిగర్ చెప్తున్నా, 1,05,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఆన్ రోడ్ ప్రైస్ అడుగుతున్నారు. ఆన్ రోడ్ ప్రైస్ మీకు సుమారుగా ఎంత ఉంటుందంటే దీనికి ఆ ఎక్స్షోరూమ్ కాస్ట్ ఆధారంగా ఒక 7% అలా మీరు చెక్ చేసుకుంటే 78% దాని ఇన్సూరెన్స్ కాస్ట్ అవుతుంది. అది కాకుండా యాక్సెసరీస్ యాడ్ అవుతాయి. సో ఎందుకంటే డీలర్ ని బట్టి అక్కడక్కడ షోరూమ్ బట్టి కొంతమంది యాక్సెసరీస్ అనేది ప్రైజెస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అందుకని నేను ఆన్ రోడ్ ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాను. దీనికి అరౌండ్ ఒక 1,12,000 1,15,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉండొచ్చు. ఇది టీవీఎస్ ఐక్యూబ్ 2.2 కిలోవాట్ అవర్ వేరియంట్ ప్రకారం. ఎటువంటి కస్టమర్స్ కి ఇది వాల్యూ ఫర్ మనీ అని అడిగితే కనుక ఎవరైతే ఫాస్ట్ గా ఛార్జింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఈ స్కూటర్ ని 2 గంటల 45 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. సుమారుగా 3 గంటల సమయంలో మీకు ఒక 85% ఛార్జింగ్ ఎక్కింది అనుకుందాం. సో 85% కి కంపెనీ వాళ్ళు ఎంత చెప్తున్నారు, రియల్ రేంజ్ మనం చెక్ చేసుకుంటే 70 నుండి 75 కిలోమీటర్. సో దీంట్లో ఒక 85% అంటే కనుక ఒక 50 to 55 కిలోమీటర్స్ మీకు ఛార్జ్ అయింది అనుకుంటాం. 50-55 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇంకొక 3 అవర్స్ కనుక ఛార్జింగ్ పెట్టుకుంటే, మీ డెస్టినేషన్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంటే 100 కిలోమీటర్స్ అనేది డ్రైవ్ చేయొచ్చు. ఇలాగ నేను ఒక 100 కిలోమీటర్ డ్రైవ్ చేస్తాను, బట్ మధ్యలో ఒక గ్యాప్ ఇస్తాను పర్లేదు అనుకున్న వాళ్ళకి ఇది 3 అవర్స్ లోనే ఛార్జ్ అయిపోతుంది. కాబట్టి దాని పరంగా ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు మినిమం 100 కిలోమీటర్స్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో వన్ సింగిల్ స్ట్రెచ్ లో అయితే రాదనమాట. సో మీరు చెప్తున్నట్టుగా 70 to 75 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీ కన్సిడరేషన్ ఇది మైండ్ లో పెట్టుకుంటే మాత్రం, అంటే నేను పర్లేదు నేను డెస్టినేషన్ దగ్గర ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోతాను అనుకుంటే మాత్రం ఈ ప్రైస్ పరంగా 1,05,000 ప్రకారంగా టీవీఎస్ ఐక్యూబ్ వేరియంట్స్ లో మాత్రం ఈ ఒక్క అడ్వాంటేజ్ దీనికి ఉంది, అంటే 3 అవర్స్ లో ఫాస్ట్ ఛార్జింగ్ అయిపోవడం అనేది. ఇక నెక్స్ట్ ఐక్యూబ్ 3.1 కిలోవాట్ అవర్ వేరియంట్ చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్తుంది 3.1 కిలోవాట్ అవర్
కెపాసిటీ. మరొకసారి చెప్తున్నా, ఇది ఇన్స్టాల్డ్ కెపాసిటీ, కానీ సర్టిఫైడ్ కెపాసిటీ ఎంత అంటే ఈ వేరియంట్ కి 2.7 kWh కెపాసిటీ. అంటే నిజానికి ఈ స్కూటర్ లో మీకు కంప్లీట్ గా యూజ్ అయ్యేది 2.7 kWh. వీళ్ళు ఇన్స్టాల్ చేసింది 3 kWh, కానీ సర్టిఫైడ్ యూజ్ చేసుకునేది మాత్రం 2.7 kWh. అంటే మిగిలిన సుమారుగా 400 Wh ఏదైతే ఉందో అది బఫర్ లో ఉంటుంది అనమాట. సో సేఫ్టీ పర్పస్ కోసం అయి ఉండొచ్చు. సో అందుకని ఇది 2.7 kWh క్లియర్ గా వీళ్ళ వెబ్సైట్ లో మెన్షన్ చేశారు. సో దీని ఆధారంగా చూసుకున్నట్లయితే మరి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా కూడా 3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతోనే కస్టమర్స్ 100 km వరకు రేంజ్ వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి అప్పట్లో కూడా వీళ్ళు ఎలాగా ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఒకటి, సర్టిఫైడ్ కెపాసిటీ కూడా ఎంతో కొంత తగ్గించి ఉంటారు. కాబట్టి దాన్ని కన్సిడర్ చేసుకుని 100 km వరకు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఒక 95 to 100 km, బట్ 100 km వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. 2.7 kWh నేను డైరెక్ట్ గా దాన్నే కన్సిడర్ చేసుకుని అయితే చెప్తున్నాను. సో అగైన్ నేను మీకు చెప్తున్న ప్రతి ఫిగర్ కూడా ఇది మినిమం ఒక 40 km టాప్ స్పీడ్, సింగిల్ రైడర్ ఒక 65 to 70 kgs వెయిట్ ఉన్న పర్సన్ ఎక్కువ మోడ్ లో వెళ్తే వచ్చే రేంజ్ కన్సిడర్ చేసుకుని అయితే మీకు ఫిగర్ అయితే చెప్తున్నాను. ఇక అగైన్ నీకు మోటార్ కెపాసిటీ అయితే చెప్తున్నాను, మరొకసారి చెప్పట్లేదు, ఎందుకంటే అన్నింటిలో కూడా 3 kW కామన్ మోటార్ అయితే ఉంటుంది. ఈ వేరియంట్ లో 82 km టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి 4 గంటల 3 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. ఇది మీకు 80% ఛార్జ్ చేసుకోవడం కోసం. ఇక ఈ స్కూటర్ లో మీకు 32 లీటర్ల బూట్ స్పేస్ అనేది లభిస్తుంది. డిస్ప్లే సైజు 12.7 సెంటీమీటర్ల డిస్ప్లే. అంటే మీకు ఏదైతే 2.2 kWh వేరియంట్ లో ఉందో అలాంటి డిస్ప్లేని ఈ స్కూటర్ లో కూడా లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర 1,21,000 రూపాయలకి అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఎక్స్షోరూమ్ కాస్ట్. అగైన్ మీకు ఆన్ రోడ్ కాస్ట్ సుమారుగా 1,35,000 రూపాయలు ఆ రేంజ్ లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలానే టీవీఎస్ మోటార్ సంబంధించిన అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ లో కూడా మీకు డిఫాల్ట్ గా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీనికి కావాలంటే మీరు ఎక్స్టెండెడ్ వారంటీ కింద అప్ టు 5 years వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అదే అడిషనల్ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ మోడల్స్ నేను ఏది చెప్తున్నా అన్నింటికి కూడా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్లు అనేది డిఫాల్ట్ వారంటీ. ఇక నెక్స్ట్ టీవీఎస్ ఐక్యూబ్ సంబంధించిన 3.5 kWh వేరియంట్ గురించి మాట్లాడుకుందాం అండి. టీవీఎస్ ఐక్యూబ్ 3.5 kWh వేరియంట్ లో వీళ్ళు చెప్తుంది 3.5 kWh కెపాసిటీ ఏదైతే ఉందో ఇది వీళ్ళు చెప్తున్న ఇన్స్టాల్డ్ కెపాసిటీ. కాకపోతే వీళ్ళు కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 3.2 kWh. సో మీకు యూజబుల్ కెపాసిటీ 3.2 kWh కెపాసిటీ మాత్రమే వస్తుంది. సో దీన్ని కన్సిడర్ చేసుకుంటే 3.2 kWh కెపాసిటీ కన్సిడర్ చేసుకుంటే కనుక సుమారుగా 110 నుండి 120, సో మాక్సిమం 120 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో పెద్ద నెంబర్ తీసుకుంటే 120 km వరకు మన రియల్ రేంజ్ కింద ఎక్స్పెక్ట్ చేద్దాం అండి. సో అగైన్ నేను ఎందుకు 120 km రియల్ రేంజ్ తీసుకున్నా అంటే ప్రీవియస్ గా నేను ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ టెస్ట్ చేసిన దాంట్లో 3 kWh కెపాసిటీతో మాకు 112 km రేంజ్ అయితే వచ్చింది. అలానే ఆంపియర్ నెక్సస్ లో 3 kW కన్నా ఎక్కువ కెపాసిటీనే మోటార్ కెపాసిటీ అయితే ఉందన్నమాట. సో ఇందులో పైగా 3 kW కెపాసిటీనే ఉంది కాబట్టి సో వీళ్ళు చెప్తున్న ఈ యూజబుల్ కెపాసిటీనే 3.2 kWh కెపాసిటీ కాబట్టి ఇంత రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ 120 వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి టాప్ స్పీడ్ మాత్రం 78 km టాప్ స్పీడ్ వరకు మాత్రమే ఇస్తున్నారు. ఇక మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేయడానికి 4 గంటల 40 నిమిషాల టైం అయితే పడుతుంది అనమాట. ఇందులో కూడా మనకి 32 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇందులో కూడా మనకి 12.7 సెంటీమీటర్ల డిస్ప్లే అనేది లభిస్తుంది అనమాట. ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర చూసినట్లయితే 1,30,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయాలండి. టీవీఎస్ ఐక్యూబ్ 3.5 kWh వేరియంట్ మీద ఈ వెహికల్ తీసుకుంటే కనుక దీని క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ కింద 3,500 రూపాయలు అనేది క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అంటే ఇది ఆన్ రోడ్ ప్రైస్ మీద మీకు యాడ్ అవుతుంది అనమాట. దీని గురించి నేను మీకు ఒకసారి ఈ 3.1 kWh 3.5 kWh కంపేర్ చేసిన తర్వాత ఈ మూడిట్లో ఏది బెస్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినప్పుడు ఎందుకు 3.5 kWh డిస్కౌంట్ గురించి మాట్లాడడం మీకు అర్థమవుతుంది. అగైన్ మన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ లో కూడా వీళ్ళు చెప్తున్నట్టుగా 3.5 kWh ఏదైతే ఉందో ఇది ఇన్స్టాల్డ్ కెపాసిటీ, బట్ సర్టిఫైడ్ కెపాసిటీ వచ్చి 3.2 kWh కెపాసిటీ అనమాట. అగైన్ దీనికి పరిగణలో తీసుకుంటే ఒక 120 km వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ కి. ఇందులో కూడా మనకి 78 km వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్ వేరియంట్ మాత్రం మనకి 80% ఛార్జ్ అనేది 3 గంటల్లోనే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 32 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే పరంగా చూస్తే మాత్రం 17.78 సెంటీమీటర్ల ఇప్పుడు దాకా మనకి ఐక్యూబ్ వేరియంట్స్ ఈ 4 వేరియంట్ పరంగా పెద్ద డిస్ప్లే అనేది ఐక్యూబ్ ఎస్ వేరియంట్ లోకి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ ధర చూసుకున్నట్లయితే 1,36,000 రూపాయలకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఎక్స్షోరూమ్ కాస్ట్ కి అయితే ఆఫర్ చేస్తున్నారు.
సో అంటే ఆన్ రోడ్ సుమారుగా ఒక 1,50,000 రూపాయల వరకు పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ 4 వేరియంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ వేరియంట్స్ అన్నింటిలో కూడా మీకు మొబైల్ యాప్ కనెక్టివిటీ అనేది బై డిఫాల్ట్ గా అయితే ఆఫర్ చేస్తారనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి రివర్స్ మోడ్ ఏదైతే ఉన్నాయి ఇవన్నీ కూడా డిఫాల్ట్ గానే స్కూటర్లో వస్తాయి. బట్ కొన్ని ఫీచర్స్ ఇన్కాగ్నిటో మోడ్ కానివ్వండి, లేకపోతే మీకు మ్యూజిక్ కంట్రోల్ వంటి ఆప్షన్స్ టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ లో మాత్రమే ఆఫర్ చేస్తారు. సో అది కొంచెం ఫీచర్స్ పరంగా కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఐక్యూబ్ ఎస్ లో ఎస్ అనే దాంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటే స్మార్ట్ ఫీచర్స్ అడిషనల్ గా ఉంటాయని చెప్పి. అలానే ఎస్ వేరియంట్ లో ఫ్లిప్ కీ అనే ఒక అడిషనల్ ఫీచర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక మిగిలిన బేసిక్ ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో బై డిఫాల్ట్ గా టీవీఎస్ యాప్ కానివ్వండి, టర్మ్ బై టర్మ్ నావిగేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ లో కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనకి ఐక్యూబ్ 2.2 కిలోమీటర్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేస్తే ఇది ముఖ్యంగా ఎవరైతే 100 కిలోమీటర్స్ లోపు డిస్టెన్స్ ట్రావెల్ చేసుకుని ఛార్జింగ్ పెట్టుకుంటాను అనుకున్న వాళ్ళ గురించి అయితే మీకు చెప్పాను. 3.1 కిలోవాట్ అవర్, 3.5 కిలోవాట్ అవర్, ఐక్యూబ్ ఎస్ 3.5 కిలోవాట్ అవర్ ఈ 3 వేరియంట్ ని గమనిస్తే కనుక ఈ 3.1 కిలోవాట్ అవర్ కి 3.5 కిలోవాట్ అవర్ కెపాసిటీకి ఆన్ రోడ్ మీరు గమనించినట్లయితే ఒక 4,000 to 5,000 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ కి క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ఇచ్చాయని చెప్తున్నాను కదా. ఆన్ రోడ్ ప్రైస్ ని కన్సిడర్ చేస్తే ఆ డిఫరెన్స్ వస్తుంది. కానీ మనకి కిలోమీటర్స్ డిస్టెన్స్ చూస్తే సుమారుగా ఒక 20 కిలోమీటర్స్ రేంజ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. 3.1 కిలోవాట్ అవర్ కి 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ కి రియల్ రేంజ్ ప్రకారంగా మనం కన్సిడర్ చేసుకుంటే, అందుకని ఒకవేళ మీరు 3.1 కిలోవాట్ అవర్ 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ లో ఏది తీసుకోవాలనుకుంటే మాత్రం నేను మీకు 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీరు పెద్దగా ఆన్ రోడ్ ప్రైస్ లో డిఫరెన్స్ ఉండదు, పైగా రేంజ్ మీకు ఒక 20 కిలోమీటర్స్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతుంది. కాకపోతే స్పీడ్ అనేది గుర్తుంచుకోండి, పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. 4 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ లెస్ ఉంది, అది నెగ్లిజిబుల్ స్పీడ్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకో ప్రశ్న, మరి టీవీఎస్ ఐక్యూబ్ 3.5 కిలోవాట్ అవర్ లేకపోతే ఐక్యూబ్ ఎస్ 3.5 కిలోవాట్ అవర్ అంటే ఈ రెండింటికి సిమిలర్ స్పెసిఫికేషన్స్, కాకపోతే కొన్ని ఎడిషనల్ ఫీచర్స్ మీకు ఎంత చెప్పాను కదా, ఇంకాగ్నిటో మోడ్, మ్యూజిక్ కంట్రోల్, ఇవి కాకుండా ఈ స్కూటర్ ఇప్పుడు ఈ 3.1 3.5 3.5 ఈ 3 వేరియంట్స్ ప్రకారంగా చూస్తే ఈ ఎస్ వేరియంట్ కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. అంటే 3 గంటల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు 3.5 కిలోవాట్ అవర్ ఎస్ వేరియంట్ ని కన్సిడర్ చేసుకునేటప్పుడు మీకు కనుక ఫాస్ట్ ఛార్జింగ్ రిక్వైర్మెంట్, నేను ఇంకా ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోవాలి అనే రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మీకు ఐక్యూబ్ ఎస్ 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ అనేది మీకు రికమెండ్ చేస్తున్నాను. ఛార్జింగ్ టైం మీకు సుమారుగా 1 గంట 40 నిమిషాలు అయితే సేవ్ చేసుకోవచ్చు. నాకు స్పెసిఫిక్గా టైం సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక 6,000 రూపాయలు అడిషనల్ అయినా కూడా మీరు ఆ పర్టికులర్ అమౌంట్కి అనేది మీరు వెళ్ళొచ్చు అనమాట. స్పెసిఫిక్గా ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవాలి, కొన్ని అడిషనల్ ఫీచర్స్ వస్తాయి అనుకుంటే. ఇవి ఐక్యూబ్ సంబంధించిన 4 వేరియంట్ సంబంధించిన డీటెయిల్స్. మళ్ళీ మీరు అడగచ్చు, అదేంటి నేను 3.1 కిలోవాట్ అవర్ వేరియంట్ తీసుకోకూడదా అంటే తీసుకోవచ్చు, కాకపోతే పక్క వేరియంట్కి దీనికి తక్కువ ప్రైస్ డిఫరెన్స్ ఉంది కాబట్టి దీన్ని చెప్తున్నాను. లేదు నాకు 3.1 కిలోవాట్ అవర్ వేరియంట్కి నేను తీసుకుంటా అంటే కనుక మీకు చెప్పాను కదా 100 కిలోమీటర్స్ వరకు రేంజ్ వస్తుంది, మీకు ఛార్జింగ్ టైం 4 hours 80% ఛార్జింగ్ టైం, ఈ కన్సిడరేషన్లో పెట్టుకుంటే మాత్రం దాని ప్రకారంగా అయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం టీవీఎస్ ఐక్యూబ్ సంబంధించిన ఎస్టీ వేరియంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీలో 3.5 కిలోవాట్ అవర్ వేరియంట్ అలానే 5.3 కిలోవాట్ అవర్ వేరియంట్ 2 మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్ ఐక్యూబ్ ఎస్టీ 3.5 కిలోవాట్ అవర్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో 3.5 కిలోవాట్ అవర్ కెపాసిటీ ఇన్స్టాల్డ్. అగైన్ మీకు ఎంత చెప్పాను కదా, ఈ స్కూటర్లో మళ్ళీ యూజబుల్ కెపాసిటీ అనేది డిఫరెంట్గా ఉందన్నమాట. సో యూజబుల్ కెపాసిటీ వచ్చి 3.2 కిలోవాట్ అవర్ కెపాసిటీ మాత్రం ఇస్తున్నారు. సో దాని ప్రకారం రియల్ రేంజ్గా వీళ్ళు సర్టిఫైడ్ 145 చెప్పిన రియల్ రేంజ్ అరౌండ్ ఒక 120 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇందులో మనకి 3 కిలోవాట్ మోటార్ అయితే ఇస్తున్నారు. దీంట్లో టాప్ స్పీడ్ వచ్చి 78 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం వచ్చి 80% ఛార్జింగ్ మీకు 3 గంటలు అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది. బూట్ స్పేస్ చూసుకుంటే 32 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇందులో మనకి డిస్ప్లే 17.78 సెంటీమీటర్ల డిస్ప్లే అనేది ఆఫర్ చేస్తున్నారు. చివరిగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ చూసుకుంటే 1,46,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తుంది. సుమారుగా 1,60,000 రూపాయలు అలా అయితే పడే అవకాశం ఉంటుంది ఈ స్కూటర్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్. ఇప్పుడు మన టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ తీసుకోవాలా లేకపోతే టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ 3.5 కిలోవాట్ వేరియంట్ తీసుకోవాలని ఒక డౌట్ వస్తుంది. నాకు అనిపించింది ఏంటంటే ఈ 10,000 రూపాయల డిఫరెన్స్ ఏదైతే ఉందో మనకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ వేరియంట్ 1,36,000 రూపాయలు, ఇందులో 1,46,000 రూపాయలు. ఇందులో రెండిట్లో మనకి 3 hours ఛార్జింగ్ టైం ఉంది. ఫీచర్స్ పరంగా ఐక్యూబ్ ఎస్ లో ఉన్న ఫీచర్స్ తో పాటుగా ఇందులో మనకి టీపీఎంఎస్ అనేది అడిషనల్ యాక్సెసరీ ఫీచర్ ఇచ్చారు. టీపీఎంఎస్ ఫీచర్ రెడీగా ఉంటుంది, మీరు అడిషనల్ పేమెంట్ చేసుకుని యాక్సెసరీ కింద యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పెద్దగా నా ఫీచర్స్ అనిపించలేదు. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అడిషనల్ గా ఏమైనా ఈ 10,000 రూపాయలకి వర్త్ ఫీచర్స్ ఉన్నాయంటే చెక్ చేసుకోండి. ఇందులో మాత్రం టచ్ స్క్రీన్ డిస్ప్లే లాంటిది ఏమి ఆఫర్ చేయట్లేదు. ఐక్యూబ్ ఎస్ వేరియంట్ లో ఏదైతే 17.78 సెంటీమీటర్ డిస్ప్లే అయితే ఉందో ఇందులో కూడా అదే ఫీచర్ అయితే ఇస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఐక్యూబ్ ఎస్ 3.5 కిలోవాట్ అవర్, ఐక్యూబ్ ఎస్టీ 3.5 కిలోవాట్ అవర్ లో
ఏది తీసుకోవాలనుకుంటే నాకు అనిపించింది ఐక్యూబ్ ఎస్ వేరియంట్ ప్రిఫర్డ్ అని నాకు అనిపించిందండి. ఇక చివరిగా ఐక్యూబ్ ఎస్టీ సంబంధించిన 5.3 kWh వేరియంట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 5.3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీకి వీళ్ళు చెప్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 212 కిలోమీటర్ల రేంజ్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇది ఇన్స్టాల్డ్ కెపాసిటీ అంతా లేకపోతే సర్టిఫైడ్ కెపాసిటీ అని డీటెయిల్ లేదు, కేవలం ఇన్స్టాల్డ్ కెపాసిటీ మాత్రమే 5.3 kWh కెపాసిటీ అని చెప్తున్నారు. సో దీన్ని మన పరిగణలో చూసుకుంటే ఒక 160 to 170 కిలోమీటర్స్ వరకు ఈ 5.1 kWh కెపాసిటీ ఆధారంగా రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా టీవీఎస్ కంపెనీ వాళ్ళు 5.1 kWh కెపాసిటీకి 150 కిలోమీటర్స్ రియల్ రేంజ్ క్లెయిమ్ చేస్తారు. ఇప్పుడు దాన్ని 5.3 kWh కెపాసిటీ చేశారు కాబట్టి ఎంతవరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కూటర్లో మనకి 82 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 80% ఛార్జ్ చేయడానికి 4 గంటల 18 నిమిషాలు టైం పడుతుంది. ఇందులో కూడా 32 లీటర్ల బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 17.78 సెంటీమీటర్ల డిస్ప్లే, ఇది టచ్ డిస్ప్లేతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. చివరికి ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసుకుంటే 1,60,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ టీవీఎస్ ఐక్యూబ్ సంబంధించిన ఎస్టీ 5.3 kWh వేరియంట్ ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ ఐక్యూబ్ ఎస్టీ 5.3 kWh ఆన్ రోడ్ ప్రైస్ ని గమనిస్తే సుమారుగా ఒక 20,000 రూపాయలు అడిషనల్ యాడ్ అవుతుంది. అంటే అరౌండ్ 1,80,000 రూపాయలకి ఐక్యూబ్ ఎస్టీ వేరియంట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఐక్యూబ్ ఎస్టీకి ప్రైస్ పరంగా ఏమైనా ఇతర కాంపిటీషన్స్ ఉన్నాయంటే నా రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే వీళ్ళు చెప్తున్న 160-170 కిలోమీటర్స్ రియల్ రేంజ్ ప్రకారంగా కన్సిడర్ చేసుకుంటే ఆల్రెడీ మేము ఓలా S1X 4 kWh వేరియంట్ రియల్ రేంజ్ టెస్ట్ చేసాం. ఇప్పుడు ఓలా S1X 4 kWh వేరియంట్ 1,20,000 రూపాయలకి ఎక్స్షోరూమ్ కాస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దాంట్లో 4 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంది. రియల్ రేంజ్ మేము టెస్ట్ చేస్తే 164 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చింది. ఇంచుమించుగా వీళ్ళు చెప్తున్న రియల్ రేంజ్ కి దగ్గరలో ఉంది. బట్ ప్రైస్ పరంగా ఎక్స్షోరూమ్ కాస్ట్ లో 40,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అంటే ఆన్ రోడ్ ప్రైస్ లో కూడా 40,000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి మీరు అది చెక్ చేసుకోండి. అంటే నాకు ఓలా సంబంధించిందా లేకపోతే టీవీఎస్ సంబంధించిందా, నాకు ఏ బ్రాండ్ అనేది మీ ఒపీనియన్ అనేది. నేను జస్ట్ మీకు ఒక రెఫరెన్స్గా చెప్తున్నాను. ఇలాంటి ఆల్టర్నేటివ్ ప్రకారం చూసుకుంటే సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది, కానీ దాని ఎక్స్షోరూమ్ కాస్ట్ సుమారుగా 1,60,000 రూపాయలు ఉంది. 5.1 kWh కెపాసిటీ, అందుకు నేను కన్సిడర్ చేయలేదు. బట్ ఈ వీళ్ళు ఇస్తున్న రేంజ్కి ఇతర కాంపిటీషన్స్లో కనిపిస్తే తక్కువ ప్రైస్కి ఓలా S1X అనేది ఉంది. బట్ అందులో కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీకు అక్కడ ఉన్న కస్టమర్ సంబంధించిన సర్వీస్ ఎలా ఉంది, ఇతర ఫ్యాక్టర్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకుంటారు. కాబట్టి అది మీ ఒపీనియన్. బట్ వేరే ఆల్టర్నేటివ్ అయితే మాత్రం ఇది కనిపించదు. బట్ ఐక్యూబ్ ఎస్టీ పరంగా అయితే మాత్రం మీకు బై డిఫాల్ట్గా TPMS ఫీచర్ అనేది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు డైరెక్ట్గా అయితే ఎడిషనల్ ఫీచర్ ఉంది. అలానే ఐక్యూబ్ ఎస్టీలో ఐక్యూబ్ ఎస్ వేరియంట్లో ఉన్న స్మార్ట్ ఫీచర్స్తో పాటుగా ఈ ఎడిషనల్ ఫీచర్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్లో యాడ్ అవుతుంది విత్ టచ్ స్క్రీన్ డిస్ప్లేతో. సో ఇది ఓవరాల్గా మనకి టీవీఎస్ ఐక్యూబ్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్స్లో మొత్తం 6 వేరియంట్స్ సంబంధించిన కంపారిజన్ అండి. నాకు పర్సనల్గా వాల్యూ ఫర్ మనీ అనిపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే టీవీఎస్ ఐక్యూబ్ పరంగా అయితే మాత్రం టీవీఎస్ ఐక్యూబ్ 3.5 kWh వేరియంట్ అనిపించింది. ఎందుకంటే దీనికి కంపెనీ వాళ్ళు 1,26,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ అని చెప్పిన మళ్ళీ దానికి ఎడిషనల్ క్యాష్ బ్యాక్ డిస్కౌంట్తో 3,500 రూపాయలు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళ రేంజ్ అనేది కూడా రియల్ రేంజ్ వచ్చి 120 కిలోమీటర్ వరకు రియల్ రేంజ్ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ 120 కిలోమీటర్స్ అంటే 100 కిలోమీటర్స్ నేను ఖచ్చితంగా ట్రావెల్ చేస్తానంటే అది కొంచెం వాల్యూ ఫర్ మనీ అనిపించింది. నెక్స్ట్ ఐక్యూబ్ ఎస్టీ కానివ్వండి ఎస్ వేరియంట్స్ లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఒకవేళ ఫాస్ట్ ఛార్జింగ్ ని మీ రిక్వైర్మెంట్ ఎస్ లేదా ఎస్టీ అనుకుంటే మాత్రం నాకు అనిపించింది ఎస్ బెటర్ అనిపించింది. ఎందుకంటే 10,000 రూపీస్ ఎడిషనల్ అమౌంట్ ఉంది. బట్ ఆ ఫీచర్స్ అంత ఆ 10,000 పెట్టేంత అనిపించలేదు నాకు. సో అందుకని ఒకవేళ మీకు ఛార్జింగ్ టైం కూడా 3 hours ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు 8 hours. సో అది కన్సిడర్లో ఉంటే కనుక ఎస్టీ అంటే కనుక ఎస్ అని అనిపించింది నాకు. ఇక 2.2 kWh మీ చాయిస్ అనమాట. మీకు చెప్పాను కదా 100 కిలోమీటర్స్ రేంజ్ రాదు, మధ్యలో 1 ఛార్జ్ పెట్టుకుని ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఫాస్ట్గా ఛార్జింగ్ అయిపోవాలనుకునే వాళ్ళకి టీవీఎస్ ఐక్యూబ్ 2.2 kWh కాదు. నాకు డైరెక్ట్గానే 100 కిలోమీటర్స్ రేంజ్ కావాలనుకుంటే 3.5 kWh కెపాసిటీతో 1,26,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్కి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక ఎస్టీ వేరియంట్ ఎస్ వేరియంట్లో అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రెండిట్లో ఉంది. బట్ ఫీచర్స్ పరంగా ఎస్ వేరియంట్ బేస్ వేరియంట్ నాకు అనిపించింది. ఇది ఓవరాల్గా టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ కంపారిజన్ అనమాట. ఇప్పుడు స్టిల్ మీకు ఇంకా ఏమైనా క్లారిటీ లేక అంటే ఇన్ని వేరియంట్స్ ఉన్నాయి, నేను అన్ని నోట్ చేసుకోవాలి, దీన్ని బెస్ట్ చూస్ చేసుకోవాలని కొంతమంది డౌట్స్ ఉంటాయి. వాళ్ళ కోసం మన ఈవీ కుర్రాడు కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఈవీ కుర్రాడు కోర్స్ మీరు కంప్లీట్గా వాచ్ చేసిన తర్వాత మీకు ఒక స్పెసిఫికేషన్ షీట్ అనేది ఇస్తాం. ఈ షీట్లో మీకు కంప్లీట్ కంపారిజన్ నోట్ చేసుకునే విధంగా ఒక షీట్ అయితే ఉంటుంది. మీరు దాన్ని ప్రింట్అవుట్ తీసుకునేనా లేకపోతే ఆన్లైన్ కూడా అన్ని డీటెయిల్స్ క్లియర్గా రాసుకుంటే దాన్ని చూసుకుని మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు బెస్ట్ అని చెప్పి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈవీ కుర్రాడు కోర్స్ తీసుకున్నాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్ అనేది మీ ఆనర్షిప్ మాతో షేర్ చేద్దాం లేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చలేదు ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కనుక ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ రైజ్ ఫ్యూచర్.